నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ భారీ మైథలాజికల్ చిత్రం రానుందనే వార్త గత కొంతకాలంగా సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే వీరి కాంబినేషన్లో ఓ సినిమా రానుందనే విషయం మాత్రం ఖాయమనే సంకేతాలు అందాయి. ఇప్పుడు ఈ వార్తను నిజం చేస్తూ మేకర్స్ ఈ కాంబోపై అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో మైథలాజికల్ అంశాలతో ఓ భారీ పాన్ ఇండియా సినిమాను రూపొందిస్తున్నట్లు మేకర్స్ ఓ థీమ్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్కు శివుడి కుమారుడు, పార్వతీ గర్వకారకుడు సుబ్రహ్మణ్య స్వామి అనే క్యాప్షన్తో ఆయుధం ఉన్న పోస్టర్ను రిలీజ్ చేశారు. అంతేగాక సంస్కృతంలో ఒక శ్లోకం కూడా ఈ పోస్టర్లో మనకు కనిపిస్తుంది. పోస్టర్ బ్యాక్గ్రౌండ్లో యుద్ధం తర్వాత కనిపించే సన్నివేశం మనకు కనిపిస్తుంది. దీంతో ఈ సినిమా పూర్తి మైథాలజీ నేపథ్యంలో సాగుతుందనే టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్స్ ఏ విధంగా ఉండబోతున్నాయా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఎస్ రాధాకృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. సో మొత్తానికి ఫైనల్గా త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ అరవింద్ సమేత తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఈ మూవీ పైన భారీ అంచనాలు ఇప్పటి నుంచే నెలకొన్నాయి. సో ముందుగా ఈ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ చేస్తున్నారు అంటూ కూడా ఆ మధ్యన వార్తలు వినిపించినాయి. తర్వాత ఎన్టీఆర్ చేస్తున్నారు అంటూ కూడా వార్తలు వినిపించినాయి. ఎన్టీఆర్ బర్త్డే రోజు దానికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది, దానికి సంబంధించిన అప్డేట్ వస్తుందని కూడా అంతా ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఎన్టీఆర్ బర్త్డే రోజు ఓన్లీ డ్రాగన్కి సంబంధించిన ఒక చిన్న టీజర్ అయితే, చిన్నది కాదు, ఒక 4 minutes పెద్ద టీజర్ రిలీజ్ చేశారు. సో తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ మూవీకి సంబంధించి అప్డేట్ వస్తుంది అనుకున్నప్పటికీ కూడా అప్డేట్ అప్పుడు రాలేదు. ఎందుకంటే ఆ డ్రాగన్ బజ్ నడుస్తుంది కాబట్టి ఇది కూడా మళ్ళీ ఆ బజ్లో మిక్స్ అయిపోతుంది. దీనికి మళ్ళీ సపరేట్గా ఒక బజ్ క్రియేట్ చేయాలి. ఈ సినిమా మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ అనేవి డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే త్రివిక్రమ్ ఇప్పటి వరకు కుటుంబ కథా చిత్రాలతోనే మన ముందుకు వచ్చారు. లాస్ట్ టైం గుంటూరు కారం కూడా ఒక ఫ్యామిలీ కథా చిత్రం. అప్పుడు కొంచెం ఈ కుటుంబ కథా చిత్రాల మీద అవే రిపీట్ చేస్తున్నారు అన్నది కూడా కొంత వినిపించినప్పటికీ కూడా ఓవైపు విక్టరీ వెంకటేష్ గారితో ఆదర్శ కుటుంబం అనే మూవీ చేస్తున్నారు. కుటుంబ కథ చిత్రాన్నే ఓవైపు తెరకెక్కిస్తూ ఇంకోవైపు ఫస్ట్ టైం మైథాలజీ కథను టచ్ చేసి అది కూడా జూనియర్ ఎన్టీఆర్తో ఈ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించడం అనేది అందరికీ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఈ మూవీ పాన్ ఇండియాగా రాబోతుంది. త్రివిక్రమ్ నుంచి పాన్ ఇండియాగా ఇది ఫస్ట్ మూవీ కాబోతుంది. మైథాలజీ కాబట్టి త్రివిక్రమ్ రైటింగ్స్ చాలా బాగుంటాయనే ఎక్స్పెక్టేషన్స్ మాత్రం భారీగా ఉన్నాయి. అసలు ఎన్టీఆర్ లుక్స్ ఎలా ఉంటాయి, స్టోరీ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పటి నుంచి ఈ పోస్టర్తోనే ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సినిమా ఎలా ఉన్నా లాస్ట్లో చిన్న మైథాలజీ టచ్ ఇస్తే ప్రేక్షకులు ఆ విజువల్ వండర్స్ని చూడడానికి థియేటర్స్కి పరుగులు పెట్టుకుంటూ వస్తున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలిచాయి. అన్నీ ప్రూవ్ చేస్తూ వచ్చినాయి. మైథాలజీ టచ్ ఉన్న ప్రతి మూవీ కూడా మంచి బ్లాక్ బస్టర్ అవుతూ వచ్చింది. ఇప్పుడు త్రివిక్రమ్ అండ్ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న గాడ్ ఆఫ్ వార్ అని కూడా టైటిల్ అంటున్నారు. మరి ఈ మూవీ టైటిల్ అదే కాదు అనేది ఇంకొన్ని రోజులు ఆగితే అది కూడా క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి మూవీ మీద ఒక ఎక్స్పెక్టేషను, క్యూరియాసిటీ అయితే పెంచారు. ఎందుకంటే వీళ్ళ కాంబినేషన్లో అది కూడా ఈ జోనర్లో రాబోతున్న మూవీ అనేసరికి అందరికీ కూడా భారీ అంచనాలు ఇప్పటి నుంచే మొదలైపోయాయి. అండ్ ఇంకా అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ కాబట్టి మ్యూజిక్ దేవర తర్వాత మళ్ళీ ఎన్టీఆర్కి మ్యూజిక్ ఇస్తున్నారు. చాలా ఎక్స్పెక్టేషన్స్తో పాటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్న ఆ న్యూస్ అయితే ఈరోజు మొత్తానికి వచ్చేసింది. ఫిక్స్ అయిపోయింది వీళ్ళ కాంబినేషన్లో ఈ మూవీ రాబోతుంది అని చెప్పేసి. చూడాలి మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ముందు ముందు ఎటువంటి అప్డేట్స్ ఇస్తారు, ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుంది, ఆ లుక్లో ఎన్టీఆర్ ఎలా ఉంటారు,
అండ్ ఇంకా మైథాలజీ అంటే ఇంకా ఎన్టీఆర్ డైలాగ్స్ ఏ విధంగా చెప్తారు అనేది అందరికీ తెలిసిన విషయమే. అందరూ కూడా సినిమా లవర్స్ ఎస్పెషల్లీ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి ఇది ఒక క్రేజీ అప్డేట్ అని డెఫినెట్‌గా చెప్పుకోవచ్చు.